గురువుగారు మనకిక్కడ స్వయంభూగా లక్ష్మీనరసింహస్వామి వెలిసి దాదాపుగా 100 ఏళ్ళు అవుతుంది, 100 ఏళ్ల చరిత్ర ఉంది అని అంటున్నారు కదా. సో ఏంటి గురువుగారు స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ వెలవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి గురువుగారు? శ్రీమతే రామానుజాయ నమః. స్వర్ణగిరివాసాయ లక్ష్మీయాలింగితమూర్తయే ప్రణతక్లేశనాశాయ శ్రీ నరసింహాయ మంగళం. స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, గౌరల్లిగుట్ట, గౌరల్లి గ్రామం, అబ్దులాపూర్ మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ స్వామి కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం స్వయంభుగా వెలిసి ఉన్నాడు. ఇక్కడ కొంతమంది ఋషులు, మునులు, సిద్ధులు తపస్సు చేస్తూ స్వామిని ఇక్కడ ఆవిర్భావం చేశారు. మనకి నరసింహస్వామి అనగానే స్తంభ ఉద్భవుడు అని ఆయన పేరు అనమాట. అంటే స్తంభం నుంచి ఉద్భవించేటువంటి వాడు అని అర్థం. ఆయన హిరణ్యకశపుణ్ణి సంహరించడానికే స్తంభం నుంచి ఏ విధంగా ఉద్భవించి హిరణ్యకశపుణ్ణి సంహరించి ప్రహ్లాదుడి యొక్క కోరికను నెరవేర్చినటువంటి అవతారం నరసింహ అవతారం. భక్తుల సంరక్షణార్థమై భగవంతుడు ఎవరు పిలిచినా కూడా వస్తాడు అనేటువంటి భావానికి తగ్గట్టుగా ప్రహ్లాదుడు పిలవగానే ఎందెందు వెతికినా అందందే ఉంటాడు అన్నట్టుగా ఆ యొక్క స్వామి స్తంభం నుంచి ఉద్భవించి హిరణ్యకశపుని సంహరించాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే సాక్షాత్తు భక్తుడు కోరగానే స్వామి అవతరించినటువంటి స్వరూపం, అంటే దేవుడు ఉన్నాడని నిరూపించినటువంటి అవతారం నరసింహ అవతారం. చాలా విశేషమైనటువంటి అవతారం. ఆయన స్తంభం నుంచి ఉద్భవిస్తాడు. అంటే ఎట్లయితే మనం ఒక గృహ నిర్మాణం చేసినా, ఒక పాక వేసినా కూడా స్తంభం ఎంత అయితే మూలం ఉంటుందో, స్తంభం లేకుండా పైన కప్పు ఎలా అయితే నిలబడదో, ఆ యొక్క స్వామి లేకుండా సృష్టి అనేది లేదు అని అర్థం అన్నమాట. ఆ యొక్క భావంలోనే ఇక్కడ మీరు చూసినట్లయితే స్వామి స్తంభానికంటే ఒక రాతిలో ఆ యొక్క స్వామి స్వయంభుగా వెలిసి ఉన్నాడు. అంటే మునుల యొక్క సిద్ధుల యొక్క తపశ్శక్తికి ఆ భగవంతుడు మెచ్చి ఆ యొక్క స్వామి ఇక్కడ ప్రసన్నం చేయడానికి, వాళ్ళను ప్రసన్నించడానికి ఆయన ఆవిర్భవించాడు. మనం చూసినట్లయితే ఆ యొక్క స్వామి ఇక్కడ ఉత్తరం వైపు ఉంటాడు. వైకుంఠ ద్వారంలో మనకు స్వామి దర్శనం ఇస్తాడు. స్వామి యొక్క ఆకారాన్ని మనం చూసినట్లయితే యోగంలో స్వామి ఉంటాడు. పూర్తి ఆ యొక్క రాయి వచ్చేసి మనకు శంఖు ఆకారంలో ఉంటుంది. శంఖును బోర్లిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా స్వామి ఉంటాడు. ఆ యొక్క స్వరూపాన్ని మనం రెండు రకాలుగా భావించవచ్చు. మనకి శాస్త్రంలో ఏం చెప్తుందంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎక్కడైతే ఉంటాడో ఆయన చుట్టూ కూడా పరివారం ఉంటుంది. ఆ యొక్క పరివారంలో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు అనంతుడు, గరుడు. ఈ రెండు కూడా చాలా విశేషమైనటువంటి వారు. ఆ యొక్క ఆదిశేషుడు స్వామి ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకు ఆదిశేషుడు అంటే కూర్చోవడానికి పానుపుగా, ఉండడానికి గృహముగా మారేటువంటి తత్వం ఆ యొక్క ఆదిశేషుడికి ఉంటుంది. అలా ఇక్కడ కూడా స్వామి మనం చూసినట్లయితే పాము పడగదిస్తే ఎలా ఉంటుందో ఆ ముందు భాగం అంతా కూడా ఆ విధంగా కనిపిస్తుంది. అవును గురుగారు, అంటే చాలా ప్రత్యేకంగా వెలిసారు ఇక్కడ స్వామివారు. అయితే గురుగారు, స్వామివారు వెలిసినప్పటి నుంచి ఈ శంకువ ఆకారం అనేది మొదటి నుంచి ఇలాగే వెలిసారు గురుగారు? మొదటి నుంచి కూడా ఆ విధంగానే ఉండి ఆ యొక్క స్వామి మనకు యోగాసనంలో కనిపించడం జరిగింది. అయితే గురుగారు, మరి 100 ఏళ్ల క్రితం ఉద్భవించింది అంటున్నారు కదా. సో మరి గుడి కట్టడం, ఆరాధన చేయటం అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇక్కడ ఆ యొక్క మునులు, సిద్ధులు తపస్సు చేసి ఆ యొక్క స్వామిని చూసి ఊర్లో వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది. అలా అప్పటి నుంచి కూడా ఊర్లో వాళ్ళు వచ్చి అందరూ కూడా స్వామికి నిత్యము కూడా దీపారాధన కైంకర్యం చేస్తూ వచ్చేది. అలా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మా పూర్వీకులు వచ్చారనమాట. దాదాపుగా మాది ఇప్పుడు 4వ తరం. మా ముందు ఉన్నటువంటి మా 4వ తరం కనుక ముందు మా తాత కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు, ముత్తాత వాళ్ళు, ఆ సమయంలో ఇక్కడ దాదాపు ఒక 100 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈశాన్యంలో గుండం ఉంటుంది. అవును గురుగారు. ఆ గుండంలో తీర్థం చాలా విశేషం. దాదాపు 1000 ఫీట్ల లోతుండేటువంటి యొక్క రాయి ఏకశిల అనమాట. కింద ఏకశిల, ఇదంతా కూడా ఏకశిల. ఏకశిల పైన స్వామి స్తంభ రూపంలో స్వామి ఉన్నాడు. ఇక్కడ ఆ ఈశాన్యంలో నీళ్లు అనేటివి ప్రత్యేకం అన్నమాట. మామూలుగా నరసింహస్వామి ఎక్కడైనా కూడా నోరు తెరుచుకొని మాత్రమే ఉంటాడు. అది నరసింహస్వామి యొక్క స్వరూప లక్షణం అన్నమాట. అలా గుండం కూడా నోరు తెరిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. నిజంగా గురుగారు, అలా ఉండడం, ఆ తీర్థం కూడా చాలా విశేషం అన్నమాట. ఆ తీర్థాన్ని తాగిన వాళ్ళకి సర్వ రోగాలు తొలగిపోతాయి.